హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చేసే వీడియో అయితే గుమ్మడికాయ హల్వా, తినే గుమ్మడికాయ అండి. ఈ గుమ్మడికాయ చాలా విటమిన్స్ ఉంటాయంట అండి. వీటిలో విత్తనాలలో కానీ గుమ్మడికాయలో కానీ పిల్లలు తింటే చాలా మంచిది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అని చెప్తున్నారు. అందుకని ఇవాళ నేను మా పిల్లల కోసం స్నాక్స్గా ఈ గుమ్మడికాయ హల్వా చేస్తున్నానండి. ఈ గుమ్మడికాయ హల్వా నేను మొట్టమొదటిసారిగా మా వదిన గారి దగ్గర తిన్నానండి. తను చేసింది అక్కడ తన దగ్గర చూసి నేర్చుకున్నదే మీకు ఇవాళ నేను చూపిస్తున్నానండి ఎలా చేయాలనేది. ముందుగా గుమ్మడికాయలో ఉన్న విత్తనాలన్నీ తీసివేసుకొని 4 ముక్కలుగా చీలికలు తీసుకోవాలి. చీలికలు తీసుకున్నాక దానిపైన ఉన్న చెక్కు అంతా తీసివేసి ముక్కలు సన్నగా కోసుకోవాలి. ఎంత సన్నగా కోసుకుంటే అంత తొందరగా మగ్గుతాయండి. ఆ కోసుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో కొంచెం 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక వేడైనాక ఈ ముక్కలన్నీ వాటిల్లో వేసుకొని కొంచెం మెత్తగా మగ్గనివ్వాలండి. గుమ్మడికాయ పచ్చి వాసన పోయేదాకా నూనెలో మగ్గనిచ్చినాక పాలు పోసుకోవాలండి. కొంచెం మగ్గినాక పాలు వేసుకున్నాక కొంచెం సేపు అట్లా ఉడకనిచ్చి తెరలనిచ్చినాకనట్టు అవి పచ్చిపాలే పోసుకోవాలండి, వేడిపాలు కాదు. మీ దగ్గర పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు, లేకపోతే వేడిపాలు కాగబెట్టి చల్లార్చిన పాలున్నా పోసుకోవచ్చండి. ఏది పోసుకున్నా బాగానే వస్తుంది గుమ్మడికాయ హల్వా అనేది. తర్వాత మీకు సరిపడంత, మీరు ఎంత తీపి తింటారో అంత తీపి పంచదార పోసుకోండి. పంచదార పోసుకున్నాక బాగా 2-3 సార్లు అలా కలదిప్పి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు దీన్ని బాగా మగ్గనిచ్చాలండి. 2-3 విజిల్స్ వచ్చేదాకా. అప్పుడు ఇది బాగా గుజ్జులాగా తయారవుతుంది. మీకు విజిల్ ఆపినాక 2 మినిట్స్ తర్వాత తీయాలండి. విజిల్ తీసినాక ఇలా ఉడుకు పడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ ఉడుకు పట్టింది ఇంకా బాగా ఉడకాలండి. దాన్ని కొంచెం గంటితో మెత్తగా తిప్పాలండి. మెత్తగా అయ్యేటట్టు తిప్పాలి. తిప్పినాక ఇంకా 2-3 నిమిషాలు అలాగే పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిస్తుంటే అది బాగా మగ్గుతూ ఉంటుంది. బాగా దగ్గర పడి చిక్కగా అవుతున్నప్పుడు తీసుకుంటే అదే హల్వా అవుతుందండి. హల్వా రెడీ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.